దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఒరే సరి అని తీర్పిచ్చింది. దోషులు అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. బ్లాస్ట్ కేసులో యాసిన్ భక్తల్ కీలక సూత్రధారిగా తేల్చింది. ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా హైకోర్టులో కూడా షాక్ తగిలింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే 2 పేలుళ్లు సంభవించాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలిన కొద్దిసేపటికి 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 18 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భక్తల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసిన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు దాదాపు 10కి పైగా బాంబు పేలుళ్ల ఘటనలో యాసిన్ భక్తల్ పాత్ర ఉంది.